సైదాపురానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిలకోన అటవీ ప్రాంతంలో దుప్పిలు, అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చుల్లో మేకలు, గొర్రెలు పడుతున్నాయి. దీంతో వాటి యజమానులు లబోదిబోమంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిద్దిలకోన అటవీ ప్రాంతంలో గొర్రెలు, మేకలు, ఇతర జీవాలకు రక్షణ లేకుండా పోతోంది. కొందరు వేస్తున్న ఉచ్చులో జీవాలు చిక్కుకుంటున్నాయి. దీంతో యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. అడవి పందులు, దుప్పిల కోసం అటవీ ప్రాంతంలో అక్కడక్కడ ఉచ్చులు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో భాగంగా తిక్కవరపు సుబ్బరామయ్య, ఆవుల చిట్టిబాబులకు చెందిన మేకలు గత కొద్ది రోజులుగా కనబడలేదు. చిట్టిబాబుకు చెందిన మేక ఉచ్చులో ఉండడాన్ని గుర్తించారు. ఉచ్చుల్లో ఉన్న జీవాలను కుక్కలు చంపి తింటున్నాయి. దీంతో అడవుల్లోకి మేతకు పంపేందుకు కూడా రైతులు వెనకాడుతున్నారు. ఇకనైనా అటవీ అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 50 సంవత్సరాల నుంచి ఏడే బుట్టి ఏడే పెరిగి జీవాలు మేపుకుంటూ, నా పేరు పుల్లయ్య, కడివేడు పుల్లయ్య, సామాయిన కాలనీ. ఈ గత 50 సంవత్సరాల నుంచి ఈ జీవాలు, బర్రెలు, గొర్రెల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఈ ఉచ్చులు, ఈ అడవి జంతువుల కోసం ఉచ్చులేసి మా జీవాలు చనిపోయి మురుగు పట్టి కప్పు కొట్టిన దాకా మేము కనిపించుకోలేని, చూడలేని పరిస్థితి మాకు దుర్భరంగా ఏర్పడింది. మేక వారం ముందు తప్పిపోయింది. ఈ వారం ముందు తప్పిపోయింది, ప్రతిరోజు ఎతకడమే, తిరగడమే. లాస్ట్లో చూస్తే ఉచ్చుల్లో పడి చనిపోయిన తర్వాత కింద బారేసేసి ఉచ్చులు ఎడ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ గబ్బు కొట్టిన తర్వాత వాసన వచ్చి కనుక్కుంటే జీవం ఉంది. వారం అయింది చనిపోయి. ఇదో నా మేకలో ఒకటి నిండు జూడి మేక ఈ ఉచ్చల్లోనే పడి చచ్చిపోయింది. 2 ఈతల మేక ఒకటి ఉచ్చల్లోనే పడి చచ్చిపోయింది. నిన్న సందాలు మొదలుకొని మళ్ళీ ఒక మేక కనపడలా. దాన్ని ఎత్తుక్కుంటా నేను ఇదంతా వచ్చేటప్పుడు 10 గంటలప్పుడు నాకు ఇదంతా పలానా చిట్టుబాబు అన్న మేక కూడా ఉచ్చల్లో పడిపోయింది. ఇదిగోసారి ఈ ఉచ్చులో పడిపోయింది. ఈ ఉచ్చి దేనికి వేస్తుండో అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు నా మేకను మళ్ళీ ఇప్పుడు పోతాడా, మళ్ళీ జీవాలు తోలుకుని ఎత్తుక్కునేదానికి పోతాడా సార్, ఉండదా లేదా, ఏడన్నా పడిపోయి చచ్చిపోయిందా అట్టా సార్. ఇప్పుడు నేను నిద్రలేసి మేకను ఎత్తుక్కుంటా పోతే ఇదంతా చుట్టూ మన కంతల మాదిరిగా పెట్టేసి ఆ కంతలకు సన్న బొక్కలు పెట్టి ఆ బొక్కల్లో ఉచ్చు కట్టేసి ఇదంతా చిట్టుబాబు అన్న మేక దీంట్లో పడిపోయింది. నేను దాన్ని తీసుకొచ్చి వాపి చేసేసి మళ్ళీ ఇదంతా మళ్ళీ మేకలు కడపోతాను. మళ్ళీ నా మేక కనపడక ఎత్తుక్కుంటా పోతాడా. ఇట్లా జరుగుతుంది సార్. దీని గురించి ఈ ఉచ్చులు అనేది ఏ దానిలో పరిపాలన ఇది చూడు, ఇది చూస్తే దుప్పిలకి, పందులకి, ప్రతి జీవజంతుకేసి ఇదంతా జీవాలని ఇదంతా చంపుతుండ్రు. వాటినే చంపి వాటిని అదరాబదర ఎత్తుకోపోవడంలో. ఆవుల చిట్టిబాబు అండి, మాది గోకుల బృందావనం గ్రామం. ఇక్కడ కొంతకాలంగా మా పశువులు, మా మేకలు, మా గొర్రెలు ఇక్కడ శ్యామైన దగ్గర కాలనీలో ఉంటున్నాయి. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ దుప్పులకి ఉచ్చులేసి ఆ ఉచ్చులో అట్నే ఉంచినందువల్ల మా మేకలు, గొర్రెలు పడి చాలాసార్లు చనిపోయాయి. పోతే ఈ మధ్య ఒక 4 రోజుల క్రితం నాది మేక పోయింది. నేను ఎతికి మానుకున్నాను. ఇక్కడ సుబ్బరామయ్య అని ఇక్కడ మేకల దగ్గరికి పోతుంటాడు, ఒక ఎస్టీ అతను. ఆయన ఈరోజు ఉదయం 10-11 అప్పుడు నాకు పలానా దగ్గర ఉచ్చులో పడి ఉంది నీ మేక అని చెప్పినాడు. అప్పుడు మేము అక్కడికి పోయి ఆ మేకను రక్షించి తీసుకొచ్చి నీళ్ళు అవి పెట్టి దాన్ని కాపాడుకోగలిగినాము. అదే ఇక్కడ కడివేటి పుల్లయ్య అని, ఆ పుల్లయ్య మేక ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం అది కూడా చనిపోయి కేవలం అక్కడ ఒక ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంతే సంగతులు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కానీ గవర్నమెంట్ అధికారులు ఎవరైనా సరే దీని మీద గట్టిగా చర్య తీసుకొని మాకు ఇలాంటి నష్టాలు జరగకుండా మమ్మల్ని కొంచెం కాపాడాలని మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం.